నమస్తే వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం నేను మహేష్ ముందుగా వార్తలను ముఖ్యాంశాలు వికారాబాద్ శివారెడ్డిపేట్ చెరువును సందర్శించిన మంత్రి మినీ ట్యాంక్ బండ్ నిర్మాణానికి చర్యలు సనత్ నగర్లో యోగా షెడ్డును ప్రారంభించిన మంత్రి తలసాని ఆరోగ్యంగా ఉండాలంటే యోగా సాధన చేయాలని సూచన ముషిరాబాద్ బీజేపీ క్యాంపు కార్యాలయంలో యోగా దినోత్సవం యోగాను పాఠ్యాంశంగా చేర్చాలని బీజేపీ సీనియర్ నేత డాక్టర్ కె లక్ష్మణ్ విజ్ఞప్తి బర్కత్పురాలో యోగా దినోత్సవంలో పాల్గొన్న తరుణ్ చుగ్ యోగాకు ప్రాచుర్యాన్ని వివరించిన బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ ఆదిలాబాద్లో ప్రొఫెసర్ జయశంకర్ వర్ధంతి వేడుకలు నివాళులర్పించిన ఎమ్మెల్యే జోగు రామన్న ఇక డీటెయిల్ చూస్తే వికారాబాద్ శివారెడ్డిపేట చెరువును విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి సందర్శించారు. ఎమ్మెల్యేలు డాక్టర్ మెతుకు ఆనంద్, పైలట్ రోహిత్ రెడ్డి, కలెక్టర్ పౌసమి బసు, రాష్ట్ర విద్యా మౌలిక సదుపాయాల సంస్థ చైర్మన్ నాగేందర్ గౌడ్, జెడ్పీ వైస్ చైర్మన్ విజయ్ కుమార్, అడిషనల్ కలెక్టర్ చంద్రయ్య, మున్సిపల్ చైర్పర్సన్ మంజులతో కలిసి చెరువును పరిశీలించారు. చెరువు వద్ద మినీ ట్యాంక్ బండ్ నిర్మించనున్న స్థలాన్ని పరిశీలించారు. ప్రతి మనిషి నిత్య జీవితంలో ఆరోగ్యంగా ఉండాలంటే యోగా సాధనకు మించింది లేదని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. సనత్ నగర్లోని కంచర్ల యాదవ్ పార్కులో సుమారుగా 16 లక్షలతో నిర్మించిన యోగా షెడ్డును కార్పొరేటర్ లక్ష్మీ బాలరెడ్డి ఆధ్వర్యంలో ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ ప్రపంచ యోగా దినోత్సవం సందర్భంగా పార్కులో యోగా షెడ్ ప్రారంభించడం హర్షించదగ్గ విషయమన్నారు. కరోనా సమయంలో ప్రతి ఒక్కరు తమ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే యోగా సాధన చేయాలని సూచించారు. మేడం పైకి రండి.
గా ఉంది అంటే ముందుగా కావాల్సింది మనకు మెడిటేషన్. మన మైండ్ ఎప్పుడైతే కరెక్ట్ గా ఉంటుందో దాని నుంచి మనం యోగా మాస్టర్లు అందరూ కూడా చెప్తా ఉన్నారు, అందరూ యోగా నేర్పించే టీచర్లు ఉన్నారు. కానీ యోగాని మనం ఇంత కష్టపడి ఇంత షెడ్ని నిర్మించుకొని మంత్రి గారి సహకారంతో మనం ఇంతటి ఫెసిలిటీస్ పొందుతున్నప్పుడు దానికి ఒక దైవత్వం. మేడం గారు, వంశీ గారు, నిరంజన్ గారు, అనంత్ రెడ్డి గారు సన్మానం చేయడం. ఎప్పుడు ఏం కావాలని చెప్పేసి అర్ధరాత్రి ఫోన్ చేసి మరి మాకు ఏమేమి అవసరం ఉన్నటువంటి కనుక్కొని ఈ యొక్క యోగా దినం సందర్భంగా అందరికీ మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఈరోజు యోగా అనేది నిత్య జీవితంలో మనిషి ఆరోగ్యాన్ని కానీ, రెండోది మెడిటేషన్ ద్వారా మనిషికి ఎటువంటి ఆలోచనలు ఒక మంచిగా ఫ్రెష్గా తన నిజ జీవితంలో తను చేసే ఏ యాక్టివిటీ అయినా కానీ మరి సక్సెస్ఫుల్గా ఉండడమే కాకుండా, రెండోది ఆరోగ్యపరమైనటువంటి ఇబ్బందులు కూడా దూరం చేసుకొని ఈరోజు యోగా అనేది చాలా అవసరమైనటువంటి సందర్భం. అయితే ఈరోజు ప్రపంచ యోగా డే సందర్భంగా ఇక్కడ లక్ష్మీనారాయణ పార్కులో ఇంత బ్రహ్మాండమైనటువంటి ఒక షెల్టర్ నిర్మాణం చేపట్టడం, మరి దీంట్లో యోగా టీచర్స్ కానివ్వండి, యోగా గురువులు, దీంట్లో యోగాలో మెంబర్స్ కూడా వారందరికీ నేను మనస్ఫూర్తిగా మాట్లాడినప్పుడు నేను కూడా అక్కడే యోగా చేస్తాను, మా వాళ్ళకి షెడ్ వేస్తే బాగుంటుందని చెప్పి ఇంప్లిమెంటేషన్లో వాళ్ళు ప్రధానమైనటువంటి భూమిక పోషిస్తారు. అయితే ఈరోజు ఒక మంచి బ్రహ్మాండమైనటువంటి షెడ్ వచ్చింది. అయితే మీరు యోగా టైమింగ్ తెచ్చుకోవాలి. అంటే సాయంత్రం 1 గంట వాళ్ళకి మాత్రం చాలా సీరియస్గా యాక్షన్ తీసుకుంటాం. ఇప్పటిదాకా జరిగింది ఏదో నాకు ఐడియా లేదు, కానీ ఫర్దర్గా మాత్రం. రెండోది, ఇప్పుడు మా కార్పొరేటర్ గారు చెప్పినట్టు 2-3 గ్రూపులు ఉండడానికి లేదు. మీరు కూర్చోండి, మాట్లాడుకోండి. మా కార్పొరేటర్ గారు కూడా ఉంటారు కాబట్టి మీరు అందరూ కలిసి చేసుకునేది. కాబట్టి దీంట్లో మీరు కూడా ఒక సేవా భావంతో చేస్తారు. దీన్ని ఏదో ఎక్స్పెక్ట్ చేసి కాదు. ప్రజల ఆరోగ్యాన్ని తీర్చిదిద్దడానికి మా వంతు బాధ్యత. మేము యోగా నేర్చుకుంది కొంత మాతో పాటు సమాజానికి సేవ చేద్దామన్న ఉద్దేశంతో ఇక్కడ ఉన్నటువంటి మీరందరూ కష్టపడి కృషి చేస్తారు. కాబట్టి దీనికి సంబంధించి మేబీ అది కూడా ఒక 15-20 రోజులలో గేట్ వచ్చేసిందంటే ఇక్కడ వేరే వాళ్ళకు యోగాను పాఠ్యాంశంగా చేర్చాలని బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షులు డాక్టర్ కె లక్ష్మణ్ కోరారు. యోగా డే సందర్భంగా ముషీరాబాద్ బీజేపీ క్యాంపు కార్యాలయంలో ఓబీసీ మోర్చా ఆధ్వర్యంలో నిర్వహించిన యోగా కార్యక్రమంలో ప్రజలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. యాంత్రిక జీవనంలో అలసిపోయి అనేక రుగ్మతలకు గురవుతున్న ప్రజలకు యోగా ఎంతగానో తోడ్పడుతుందన్నారు. మానసిక ఒత్తిడిని జయించడమే కాకుండా రోగాల బారిన పడకుండా ఆరోగ్యవంతంగా, ఉల్లాసంగా ఉండేందుకు ప్రజలకు ఉపకరిస్తుందన్నారు. అంతర్జాతీయంగా యోగాకు ప్రాచుర్యం కల్పించిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి అభినందనలు తెలిపారు. ఎడమ కాలు ముందుకు, తల పైకి, పైకి ఎత్తండి, మడమలు కింది టచ్ కావాలి, ఛాతీ కిందికి, పైకి ఎత్తండి, మళ్ళీ 2 కాళ్ళు పైకి, పర్వతం, ఇంకా రైట్ లెగ్ ముందుకు, లెఫ్ట్ లెగ్ స్ట్రైట్గా ఉండాలి, రైట్ లెగ్ బెండ్ చేయాలి, పైకి, తల పైకి, లెఫ్ట్ లెగ్ రైట్ లెగ్ జాయిన్ చేయాలి, పైకి, ఇంకొకటి ఇన్సాల్ చేస్తాం. తీసుకొని అంతర్ కుంభకండి కదా నడుము స్ట్రైట్. నాయకత్వం డాక్టర్ కె లక్ష్మణ్ గారి నాయకత్వం.
भारतीय जनता महिला मोर्चा भारत माता के नरेंद्र मोदी गारी नायकत्వం डॉक्टर लक्ष्मण गारी नायकत्వం वंदे वंदे महिला मोर्चा శుభాకాంక్షలు తెలియజేస్తూ ప్రపంచవ్యాప్తంగా కులాలు మతాలు వర్గాలు ప్రాంతాలకు అతీతంగా ఈరోజు కోట్లాది మంది ప్రజలు ఈరోజు ఈ యోగా ప్రక్రియలో పాల్గొంటున్నారంటే ఆ ఖ్యాతి మన ప్రియతమ ప్రధాని నరేంద్ర మోడీ గారికి దక్కుతుంది. వారు అధికారంలోకి వచ్చిన మొదట్లోనే 2014 డిసెంబర్లో యుఎన్ అసెంబ్లీలో ఈ యోగా ప్రపంచానికి పరిచయం చేయాలని ఒక తీర్మానాన్ని ప్రతిపాదిస్తే 177 దేశాలు ఏకగ్రీవంగా ఆ ప్రతిపాదన ఆమోద ముద్ర వేసి ఆ రోజు నుంచి మొదలుకొని ఇది 7వ సంవత్సరం ప్రపంచంలో అన్ని దేశాలు అరబ్ దేశాలు మొదలుకొని ఈరోజు ఈ యొక్క యోగా ప్రక్రియ జరుగుతూ ఉన్నది. ఇది శారీరకమైనటువంటి విన్యాసమైనప్పటికీ శరీరానికి మనసుకు అనుసంధానం చేసేటువంటి ప్రక్రియ. ఈరోజు మరి వేలాది సంవత్సరాల క్రితమే ఋషులు మునులు సాధులు సంతులు ఈ ప్రాచీన కళ ఈ గడ్డ మీద పుట్టిన ఈ యొక్క యోగా ప్రపంచానికి పరిచయం కావడం అది నిజంగా అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని బర్కత్పుర బీజేపీ హైదరాబాద్ నగర కార్యాలయంలో యోగా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ తరుణ్ జుగ్, స్టేట్ వైస్ ప్రెసిడెంట్ చింతల రామచంద్రారెడ్డి, బీజేపీ సిటీ అధ్యక్షుడు గౌతమ్ రావు, కార్పొరేటర్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా తరుణ్ చుగ్ మాట్లాడుతూ భారత సంస్కృతి జీవన శైలిలో లక్షల ఏళ్ల నుండి ఈ యోగా ఒక భాగమని తెలిపారు. యోగా ద్వారా ఏ రోగాలు లేకుండా ఆరోగ్యంగా ఉండగలుగుతున్నామని నరేంద్ర మోడీ భారతదేశ ప్రజలకు సందేశం ఇస్తున్నారని అన్నారు. बिंदु दिखना शुरू होगा, उस पर ध्यान लगाना, नहीं दिखने पर अपने ईस्ट की तरफ ध्यान लगाना और जब तक कहूँ नहीं तब तक आंखें नहीं खोलना. बार बार मंत्र का उच्चारण करेंगे लेकिन आखिर में आंख खोलेंगे. शुरू करें. चलिए आंखें बंद करिए, योग मुद्रा में आइए. शुरू. ने तपस्या के माध्यम से योग को उत्पन्न किया और उस योग को समाज को समर्पित किया. भारत की संस्कृति में, भारत की जीवन शैली में लाखों सालों से योग हम सब के जीवन का हिस्सा रहा और योग एक्सरसाइज नहीं है. योग आत्मा के परमात्मा के मिलने का साधन है. योग जीवन को निरोग बनाने का साधन है. योग द्वारा हम अपने शरीर को रोग मुक्त, वे अपने शरीर को योग द्वारा परमात्मा. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రొఫెసర్ జయశంకర్ చౌక్లో తెలంగాణ ఉద్యమ స్ఫూర్తి ప్రదాత ప్రొఫెసర్ జయశంకర్ వర్ధంతి సందర్భంగా ఎమ్మెల్యే జోగురామన్న ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే జోగురామన్నతో పాటు టీఆర్ఎస్ శ్రేణులు పాల్గొన్నారు. అనంతరం ఎమ్మెల్యే జోగురామన్న మాట్లాడుతూ నీళ్లు, నిధులు, నియామకాలను ఆంధ్ర వారి నుండి మన తెలంగాణ ప్రజలకు సిద్ధించే వరకు ఒక లెక్చరర్గా ఆదిలాబాద్ జిల్లాలో అంతటా తిరిగి తెలంగాణ ఆవశ్యకత వివరించారని కొనియాడారు. నేటి తెలంగాణ జయశంకర్ ప్రారంభించిన ఉద్యమ ఫలాలేనని, గౌరవ ముఖ్యమంత్రి ఆయన ఉద్యమ స్ఫూర్తితోనే తెలంగాణ తెచ్చే వరకు పోరాడడం జరిగిందని అన్నారు. నేడు యావత్ తెలంగాణ సిరుల పంటగా మారిందన్నారు. ఈ కార్యక్రమంలో రైతు సమన్వయ సమితి జిల్లా అధ్యక్షుడు అడ్డి భోజారెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ మెట్టు ప్రహ్లాద్,
కౌన్సిలర్లు శ్రీనివాస్, బండారు సతీష్ తదితరులు పాల్గొన్నారు. యొక్క దీర్ఘకాలిక కోరిక నిరంతరం తెలంగాణ రాష్ట్రం కావాలని చెప్పి మరి కేసీఆర్ గారితో మరి వారి సారథ్యంలో మరి ప్రొఫెసర్ జయశంకర్ గారి యొక్క సలహాల సూచనల మేరకు మరి ఈరోజు అప్పటి ఉద్యమ నేత ప్రస్తుత ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ప్రొఫెసర్ జయశంకర్ గారు లేకపోతే ప్రొఫెసర్ జయశంకర్ గారి యొక్క ఆశయాలకు అనుగుణంగానే మనమందరం ఈరోజు తెలంగాణ సాధించుకున్న విషయాన్ని అనేక సందర్భాల్లో చెప్పడం వినడం జరుగుతుంది. అందుకొరకే ప్రొఫెసర్ జయశంకర్ గారు వారు తెలంగాణ రాష్ట్రం వచ్చేంత వరకు మరి అనేక పర్యాయాలు కూడా ఆదిలాబాద్ కూడా మరొక లెక్చరర్గా పనిచేశారు. వారు లెక్చరర్గా పనిచేసినప్పుడు కూడా ఎందరు మంది ఉన్నది గొప్ప కాదు. ఒక్కరున్నా, ఇద్దరున్నా, ముగ్గురున్నా, నలుగురున్నా, ఐదుగురున్నా తెలంగాణ రాష్ట్ర ఆవశ్యకత గురించి ఆయన అప్పటి నుంచి మరి ప్రజలకు ఎప్పుడు కూడా ఆయన అదే ఆలోచన. కాబట్టి వారు తెలంగాణ రాష్ట్రం రాకముందే పాపం చనిపోవడం మరి బాధాకరమైన విషయమైనప్పటికీ కూడా మరి ఈరోజు తెలంగాణ రాష్ట్రం వారు అనుకున్నట్టే సిద్ధించడం, మరి ఈరోజు ప్రొఫెసర్ జయశంకర్ గారి యొక్క ఆశయాలకు అనుగుణంగా వారు ఏ కళలైతే అన్నారో నీళ్లు, నిధులు, నియామకాలు ఆంధ్ర వాళ్ళు తరివేసుకపోతున్నారు. మనకు తెలంగాణ రాష్ట్రం వస్తేనే మన నీళ్లు, నిధులు, నియామకాలు జరుగుతాయని చెప్పి వారు చెప్పిన విధంగానే ఈరోజు మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో అవన్నీ కూడా అమలు జరుగుతూ ఉన్నాయి. ఇంకా అనేకం జరిగేటివి కూడా ఉన్నాయి. కాబట్టి అందుకొరకే మరొకసారి ప్రొఫెసర్ జయశంకర్ గారికి మరి ఘనమైనటువంటి నివాళులు అర్పిస్తారు. ప్రొఫెసర్ జయశంకర్ జోహార్ జోహార్. ప్రొఫెసర్ జయశంకర్ గారి యొక్క వర్ధంతి సందర్భంగా వారికి ఘనమైనటువంటి శ్రద్ధాంజలి ఘటిస్తూ మరి ఈరోజు ప్రొఫెసర్ జయశంకర్ గారు లేకపోయినా మరి వారి యొక్క ఆకాంక్ష, వారి యొక్క దీర్ఘకాలిక కోరిక నిరంతరం తెలంగాణ రాష్ట్రం కావాలని చెప్పి మరి కేసీఆర్ గారితో మరి వారి సారథ్యంలో మరి ప్రొఫెసర్ జయశంకర్ గారి యొక్క సలహాల సూచనల మేరకు ఇక వరంగల్లో ప్రొఫెసర్ జయశంకర్ సార్ గారికి నివాళులు అర్పిస్తున్న కేసీఆర్ గారు ఇప్పుడు లైవ్లో చూద్దాం.
ఇక బులెటిన్లకు స్వాగతం. అంతర్రాష్ట్ర నిషేధిత విత్తనాలు, కలుపు మందుల విక్రయాలు, సరఫరా రాకెట్ను పెద్దపల్లి జిల్లా పోలీసులు ఛేదించారు. 13,77,000 విలువగల విత్తనాలు, పురుగు మందులు సీజ్ చేశారు. అక్రమార్జనకు అలవాటు పడిన నిందితులు గుట్టు చప్పుడు కాకుండా నకిలీ విత్తనాలు, కలుపు మందుల సరఫరా చేసే వారిపై నిఘా ఉంచిన పెద్దపల్లి పోలీసులు భారీ ఎత్తున నిషేధిత మిరప విత్తనాలు, కలుపు మందుల బండారం బట్టబయలు చేశారు. బసంతనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రంగాపూర్ గ్రామ శివార్లో నమ్మదగిన సమాచారం మేరకు తనిఖీలు నిర్వహించగా ఈ భాగవతం బయటపడింది. నిందితుల్ని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. అని చెప్పి బందోబస్తు తిరిగేటువంటి పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్ర ముఖ్యమంత్రికే వచ్చింది. ముందస్తు అరెస్టులు చేసేటువంటి పరిస్థితి వాళ్ళ తెలంగాణ రాష్ట్రంలో ఉండదు. ముగ్గురు దానికి ఆంధ్రప్రదేశ్ సంబంధించిన ఆయన, ఒక అతను మహారాష్ట్ర సంబంధించిన చంద్రపూర్. సో ఈ విధంగా సింగాపూర్ దగ్గర వెహికల్ చెకింగ్ చేస్తగా ఈ US 341 నిషేధిత మిర్చి విత్తనాలు దొరకడం జరిగింది. తద్వారా ఆ తీగలాగితే దొంగ కథన వచ్చినట్లు OHD గారు, శరత్ రావు గారి ఆధ్వర్యంలో, అట్లాగే DCP రవీందర్, ACP పాణి గారి ఆధ్వర్యంలో స్పెషల్ టీంలు, టాస్క్ ఫోర్సులు అందరూ కలిసి ఒకేసారి మహదేవ్పూర్, ఖమ్మం ఏరియా, కొత్తగూడెం జిల్లాల్లో రైడ్ చేయడం జరిగింది. తద్వారా ఏటపాకకు చెందిన దేవభక్తుని రామకృష్ణ ద్వారా ఈ మిర్చి విత్తనాలు దొరికాయని, అదేవిధంగా గ్లైఫోసెట్ సొమిటోమో అనే ఒక మల్టీనేషనల్ కంపెనీ, జపాన్ బేస్డ్ అది, దాని సబ్సిడరీ చెన్నై, గుజరాత్లో మ్యానుఫ్యాక్చరింగ్ ఉంది. దాని యొక్క గోడౌన్, రీజనల్ గోడౌన్ వనస్థలిపురం దగ్గర ఆటో నగర్లో ఉంది. సో ఈ వీళ్ళు దీన్ని ఛాలెంజ్గా తీసుకుని ACP గారు, సారంగపాణి అండ్ OHD గారు, రాజ్ కుమార్ CI వీళ్ళందరూ కూడా కలిపి, పెద్దపల్లి CI వీళ్ళందరూ కంప్లీట్ నకిలీ విత్తన రహిత జిల్లా అని భావించండి. ఎందుకంటే రైతులు ఎక్కువ వరి ఇక్కడ కల్టివేట్ చేస్తారు. రైస్ బౌల్ ఆఫ్ తెలంగాణ టైప్లో ఇక్కడ ఉంది కాబట్టి ఆ భావంతోనూ అగ్రికల్చర్ ఆఫీసర్స్ మేము చాలాసార్లు మీటింగ్లు పెట్టుకున్నా జరిగింది. అయితే ఇక తెలంగాణ విద్యార్థి ఉద్యమ నేత, TRSV రాష్ట్ర నాయకుడు, ఓయూలో PhD స్కాలర్ తిరుమణి కొండల్ ప్రజాపతి ఇక లేడు. హాస్పిటల్లో చికిత్స పొందుతూ కన్ను మూశాడు. రోడ్డు ప్రమాదంలో గాయపడి 10 నెలలకు పైగా మృత్యుతో పోరాడి చివరకు తుదిశ్వాస విడిచారు. ఇతడికి భార్య, 2 కుమారులున్నారు. ప్రమాదం జరిగిన నాటి నుంచి కోమాలోనే ఉన్న కొండల్ను గత కొన్ని నెలల నుండి బంజారాహిల్స్లో అద్దె ఇంట్లో ఉంచి ఫిజియోథెరపీ చికిత్స అందించారు. ఒక్కసారిగా పరిస్థితి విషమించడంతో కుటుంబీకులు గతంలో చికిత్స పొందిన బంజారాహిల్స్లోని సిటీ న్యూరో హాస్పిటల్లో చేర్పించగా చికిత్స పొందుతూ కన్నుమూశాడు. అందరికీ ఆత్మీయ సోదరుడిగా ఉంటూ చిరునవ్వుతో పలకరించే కొండల్ ప్రజాపతి మరణ వార్త తెలిసి కుటుంబీకులు, బంధువులు, స్నేహితులు కన్నీటి పర్యంతమయ్యారు. విషయం తెలుసుకున్న టీ జర్నలిస్టుల ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు పల్లె రవికుమార్, తెలంగాణ ఇంటి పార్టీ డాక్టర్ చెరుకు సుధాకర్, బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్, TJF రాష్ట్ర కార్యదర్శి పోగుల ప్రకాష్ తదితరులు హాస్పిటల్కి వెళ్లి పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. కొండల్ మృతి పట్ల పలువురు నాయకులు సంతాపం తెలిపారు.
తెలంగాణ విద్యార్థి ఉద్యమ నేత టీఆర్ఎస్వి రాష్ట్ర నాయకుడు ఓయూలో పిహెచ్డి స్కాలర్ తిరుమణి కొండల్ ప్రజాపతి ఇక లేడు. హాస్పిటల్లో చికిత్స పొందుతూ కన్ను మూశారు. రోడ్డు ప్రమాదంలో గాయపడి 10 నెలలకు పైగా మృత్యువుతో పోరాడి చివరకు తుది శ్వాస విడిచారు. ఇతడికి భార్య, 2 కుమారులున్నారు. ప్రమాదం జరిగిన నాటి నుంచి కోమాలోనే ఉన్న కొండల్ని గత కొన్ని నెలల నుండి బంజారాహిల్స్లో అద్దె ఇంట్లో ఉంచి ఫిజియోథెరపీ చికిత్స అందించారు. ఒక్కసారిగా పరిస్థితి విషమించడంతో కుటుంబీకులు గతంలో చికిత్స పొందిన బంజారాహిల్స్లోని సిటీ న్యూరో హాస్పిటల్లో చేర్పించగా చికిత్స పొందుతూ కన్ను మూశాడు. అందరికీ ఆత్మీయ సోదరుడిగా ఉంటూ చిరునవ్వుతో పలకరించే కొండల్ ప్రజాపతి మరణ వార్త విని కుటుంబీకులు, బంధువులు, స్నేహితులు కన్నీటి పర్యంతమయ్యారు. విషయం తెలుసుకున్న టీ జర్నలిస్టుల ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు పల్లె రవికుమార్, బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్, టీజేఎఫ్ రాష్ట్ర కార్యదర్శి పోగుల ప్రకాష్ తదితరులు హాస్పిటల్కి వెళ్లి పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. కొండల్ మృతి పట్ల పలువురు నాయకులు సంతాపం వ్యక్తం చేశారు. గంగపుత్ర చైతన్య సమితి ఆధ్వర్యంలో జీవో నంబర్ 6ను వెంటనే రద్దు చేయాలని పోస్ట్ కార్డు ఉద్యమం ప్రారంభించారు. హైదరాబాద్లోని జీపీఓలో ఉన్న పోస్ట్ ద్వారా సీఎం క్యాంపు ఆఫీస్కు గంగపుత్ర సమస్యలపై పోస్ట్ కార్డు ఉద్యమం ప్రారంభించారు. నేటి నుండి 20 రోజుల వరకు తెలంగాణ వ్యాప్తంగా ఉన్న 30 లక్షల గంగపుత్రులు పోస్ట్ కార్డు ఉద్యమంలో పాల్గొనాలని గంగపుత్ర చైతన్య సమితి పిలుపునిచ్చారు. పోస్ట్ కార్డు ఉద్యమం ద్వారా మా సమస్యలు పరిష్కరించకపోతే రాబోయే రోజుల్లో 1,00,000 మందితో ప్రగతి భవన్ ముట్టడి చేస్తామని గంగపుత్ర చైతన్య సమితి హెచ్చరించింది. తెలంగాణ గంగపుత్రులకు ప్రత్యేక కార్పొరేషన్ చట్టం తీసుకురావాలని వారు కోరారు. గంగపుత్ర చైతన్య సమితి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో మా ప్రధానమైన సమస్యల్ని ఉద్యమ రూపంలో అసెంబ్లీ ముట్టడి చేసినా కూడా ఈ ప్రభుత్వం చిన్ననం లేదు. కాబట్టి మేము ఈ రోజు నుంచి పోస్ట్ కార్డు ఉద్యమాన్ని ప్రారంభించినాము. మా తెలంగాణలో ఉన్న లక్షల మంది గంగపుత్రులు సీఎం గారికి ఈ పోస్ట్ కార్డు ద్వారా మా ప్రధానమైన సమస్యల్ని తీసుకెళ్తున్నాము. ముఖ్యంగా ప్రధానమైన సమస్యలు జీవో నంబర్ 6 2016లో తీసుకొచ్చిన జీవో. ఇది అసంపూర్తమైన జీవో. దీని చీకటి ఒప్పందంగా చీకటి గదులు తీసుకొచ్చిన ఒప్పందం ఇది. కాబట్టి ఈ జీవో 6ను రద్దు చేయాలి. చెరువుల పైన మా గంగపుత్రుల్ని దాడులు చేస్తున్నారు. ఏ విధంగా అంటే సొసైటీ హక్కులు, రాజ్యాంగం కల్పించిన హక్కులు మాకున్నా కూడా ఇతర వాళ్ళు అవిటితో మాకు సంబంధం లేదు, ఏ అధికారితో సంబంధం లేదు అని పూర్తిగా మాట్లాడుతూ గంగపుత్రుల పైన దాడులు చేస్తున్నారు. ఈ దాడులు చేయడం వల్ల సొసైటీ హక్కులు మేము లాభము. కాబట్టి మాకు సమగ్రమైన రక్షణ కట్టడం కావాలి. ఈ తెలంగాణ తెచ్చుకుంది ఇందుకేనా? మేము దెబ్బలు పడనికేనా? తెలంగాణ తెచ్చుకుంది మీ బతకనికి కాదా? మా నీళ్లకున్న ముడిపడి ఉన్న కులము, మా చేపల జీవనే మా ఆధారం. వేరే అన్నట్టు మాకు తెలియదు. కూలీనా చేసుకుంటున్నాం కూడా కాదు. సంవత్సరంలో 2 నెలలు షికారి, అది కూడా గుంజుకునే ప్రయత్నం జరుగుతుంది. దయచేసి ముఖ్యమంత్రి వారి గారు, మాన్యశ్రీ, మీకు దయచేసి దండం పెట్టి చెప్తున్నాను, మా తెలంగాణలో గంగపుత్రులను రక్షించండి. సైదాబాద్ డివిజన్లో బీజేపీ సీనియర్ నేత కొత్తకాపు రవీందర్ రెడ్డి ఆధ్వర్యంలో అంతర్జాతీయ యోగా దినోత్సవం జరిగింది. ఈ కార్యక్రమంలో సైదాబాద్ కార్పొరేటర్ కొత్తకాపు అరుణ రవీందర్ రెడ్డి, ప్రకాష్ రెడ్డి, బీజేపీ రాష్ట్ర సెక్రటరీ, నగర మాజీ డిప్యూటీ మేయర్ సుభాష్ చందర్, సైదాబాద్ డివిజన్ ప్రెసిడెంట్ వినోద్ గౌడ్, శ్రీకాంత్ రెడ్డి, బీజేపీ బీజేవైఎం కార్యకర్తలు పాల్గొన్నారు. నెల్లూరు జిల్లా గూడూరు పట్టణం అశోక్ నగర్లోని సాయిరామ్ చారిటీస్ వృద్ధాశ్రమంలో ప్రగతి సేవా సంస్థ ఆధ్వర్యంలో దాశెట్టి పూర్ణచంద్రరావు దాతృత్వంతో నూతనంగా 4 టాయిలెట్లను ఏర్పాటు చేశారు. వీటిని డాక్టర్ హరిప్రసాద్ ప్రారంభించారు. సేవా సంస్థ అధ్యక్షులు చంద్రశేఖర్ మాట్లాడుతూ సాయిరామ్ చారిటీస్ వృద్ధాశ్రమంలో అనేక సహాయ కార్యక్రమాలు నిర్వహించామని, అదనపు టాయిలెట్లు కావాలని నిర్వాహకులు కోరగా వాటిని ఏర్పాటు చేశామని అన్నారు. భవిష్యత్తులో వృద్ధాశ్రమంలో కావలసిన వసతుల కల్పనకు తమ వంతు సహాయం అందిస్తామని హామీ ఇచ్చారు.
వ్యాపారం నుంచి వచ్చినాం అంటే ఈ దాసిటి పూర్ణచంద్రరావు నన్ను మా ఇద్దరిని ఉండి చూసినా కూడా ఒకరే అనుకుంటుంటారు. మొన్న కూడా మనం పోతుంటే ఆయన నన్నే అనుకుని ఆయన స్టోరీ అంతా ఉంటా ఆయనతో మాట్లాడేసింది నా విషయాలన్నీ. ఇంకెందుకు నేననే చెప్పను ఎందుకని ఆయన అలాగమ్మా నేను ఉన్నానని చెప్పేసి వచ్చాడు. మా మిత్రుడికి ప్రత్యేక అభినందనలు. వ్యాపారంలోనే కాకుండా ఈ సేవా భాగంలో కూడా నాతో కలిసి నడిచిన దానికి మా పూర్ణచంద్రరావు గారికి ప్రత్యేక అభినందనలు చెబుతూ, అదేవిధంగా ఈ ఒక ఆశ్రమానికి మనం చెప్పినట్టే ఇక్కడ 1, 2, 3, 4 గదులు మనం కట్టించాం సార్. ఇక్కడ మనం 4 గదులు కట్టించున్నాం. దానికి ఈరోజు మన టాయిలెట్లు కూడా ఈ ప్రగతి సేవా సంస్థ నుంచే కట్టిస్తున్నాం. ఇక్కడ వీళ్ళకి ఏ అవసరాలు ఉన్నా కూడా ఫ్రిడ్జ్ అయితే ఏమి వాళ్ళకి కావాల్సిన అంటే ఒక టైంలో వాళ్ళకి పండ్లు కూరగాయలు ఈ పాడైపోతున్న ఉద్దేశంతో మేము చూసి వాళ్ళకి ఒక చిన్న ఫ్రిడ్జ్ కూడా తీసేయడం జరిగింది. ఇంకా దాతలు ముందుకు వచ్చి ఈ ఒక ఆశ్రమాన్ని మనం మన సొంత ఆశ్రమంలాగా కాపాడుకుంటామని. ఎందుకంటే 1000 కిలోమీటర్లు 100 కిలోమీటర్లు పోతే కానీ ఆశ్రమాలు. ముఖ్యాంశాలు మరోసారి. వికారాబాద్ శివారెడ్డిపేట చెరువును సందర్శించిన మంత్రి. మినీ ట్యాంక్ బండ్ నిర్మాణానికి చర్యలు. సనత్ నగర్లో యోగా షెడ్డును ప్రారంభించిన మంత్రి తలసాని. ఆరోగ్యంగా ఉండాలంటే యోగా సాధన చేయాలని సూచన. ముషీరాబాద్ బీజేపీ క్యాంపు కార్యాలయంలో యోగా దినోత్సవం. యోగాను పాఠ్యాంశంగా చేర్చాలని బీజేపీ సీనియర్ నేత డాక్టర్ కె లక్ష్మణ్ విజ్ఞప్తి. బర్కత్పురాలో యోగా దినోత్సవంలో పాల్గొన్న తరుణ్ చుగ్. యోగాకు ప్రాచుర్యాన్ని వివరించిన బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్. ఆదిలాబాద్లో ప్రొఫెసర్ జయశంకర్ వర్ధంతి వేడుకలు. నివాళులర్పించిన ఎమ్మెల్యే జోగురామన్న. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ V3 న్యూస్. లక్ష్యం సమాజహిత. నమస్కారం.